సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. మర్చిపోవడానికి నేను మనిషిని కాదు. ఎవడెవడ ఏం చేశాడో మొత్తం నాకు గుర్తుంది. 200 సంవత్సరాల కిందట చేసిందే దేవుడు గుర్తు చేసుకొని సౌలుతో ఆ మాట చెప్తుంటే, 10 ఏళ్ల కిందట, 2 ఏళ్ల కిందట, 20 ఏళ్ల కిందట చేసింది దేవుడు మర్చిపోతారా? నువ్వు చేసింది జ్ఞాపకమే. తమ్ముడా, చెల్లి, నువ్వు చేసిన ప్రతి పాపం దేవుడి దృష్టిలో జ్ఞాపకమే. భార్యాభర్తల్ని విడదీసావే, అది దేవుడి దృష్టిలో జ్ఞాపకంగానే ఉంది. నీకు ఇచ్చిన ఉద్యోగంలో సరిపెట్టుకోకుండా లంచాలు తీసుకున్నావు చూసావా, అది దేవుడి దృష్టిలో జ్ఞాపకంగానే ఉంది. గర్వంతో రెచ్చిపోయి అందరి గాయాలు రేపేశావు చూసావా, దేవుని దృష్టిలో అది జ్ఞాపకంగానే ఉంది. అభిషేకం ఉన్న సేవకుల్ని, నాయకుల్ని ఏడిపించావు చూసావా, అది దేవుని దృష్టిలో జ్ఞాపకంగానే ఉంది. నీ విషయంలో మర్చిపోవటానికి ఆయన మనిషి కాదు, మహాదేవుడు. ఆయన ప్రపంచాలను తన మహత్తు గల మాటతో కలగజేసిన దేవుడు. నీ ప్రతి పాపం ఆయనకి జ్ఞాపకం